అనంతపురంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పబ్లిక్ గా అరాచకాలు చేస్తున్న టీడీపీ నేతలను వదిలి అక్రమ అరెస్టులపై ఉద్యమించిన వైఎస్ఆర్సీపీ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. వైఎస్ఆర్సీపీ నేత దాదు అక్రమ అరెస్టుకు నిరసనగా ఈ నెల 27న పార్టీ నేతలు అనంతపురం 2 టౌన్ పిఎస్ వద్ద ధర్నా చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపిన 23 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇదెక్కడి న్యాయమని వైఎస్ఆర్సీపీ బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ ప్రశ్నించారు. పోలీసులు చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. మరి ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన ఒక కుట్రపూరితమైనటువంటి వాతావరణంలో మీరు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు అనేటటువంటిది అర్థం కానటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం, ఎక్కడ చూసినా కూడా మహిళలపైన అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి, విద్యార్థులపైన జరుగుతూ ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటినన్నిటిని పక్కన పెట్టి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన మాత్రమే టార్గెట్ చేసుకుంటూ ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఇబ్బందులకు గురి చేస్తూ కేసులు నమోదు చేస్తూ మేము బాధితుల పక్షాన పోతే స్వయంగా 23 మంది పైన కేసులు నమోదు చేయడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయం అనేటటువంటిది ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాం.